వెల్కమ్ టు ఆయుక్త ఐఏఎస్. రీసెంట్గా జూన్ 12న అహ్మదాబాద్లో ఫ్లైట్ యాక్సిడెంట్ జరిగింది. ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ డిజాస్టర్ ఇన్ అవర్ సివిల్ ఏవియేషన్. మరి ఇంత పెద్ద ఫ్లైట్ యాక్సిడెంట్ ఎందుకు జరిగింది, దాని వెనుకున్న రీజన్స్ ఏంటి? ఎక్స్పర్ట్స్ నుంచి మనకి కొన్ని స్పెక్యులేషన్స్ వస్తున్నాయి అండ్ అలానే దానికి ఎక్సెప్షన్స్ కూడా వాళ్ళు చెప్తున్నారు. సో ఈరోజు కరెంట్ అఫైర్స్లో మనం దాని వెనుకున్న రీజన్స్ ఏంటి అండ్ ఆ స్పెక్యులేషన్స్ అలానే వాళ్ళు చెప్తున్న ఎక్సెప్షన్స్ చూస్తూ అండ్ ఫ్యూచర్లో మనకి ఇలాంటి ప్లేన్ యాక్సిడెంట్స్ జరగకూడదు అంటే మనం ఎలా ప్రొసీడ్ అవ్వాలి, వే ఫార్వర్డ్ కూడా మనం డిస్కస్ చేద్దాం. లెట్స్ బిగిన్. ఫస్ట్ మనం చూసుకుంటే జూన్ 12న లండన్ బౌండ్ బోయింగ్ 787 డ్రీమ్లైన్ ఫ్లైట్ అరౌండ్ 2 PM టైంలో మనకి క్రాష్ అయింది. ఈ ప్లేన్ నడుపుతుంది కెప్టెన్ సుమిత్ సబర్వాల్ అండ్ ఫస్ట్ ఆఫీసర్ క్లైవ్ కుందర్. అండ్ మనకి అక్కడ ఎయిర్పోర్ట్ నుంచి అవైలబుల్ ఉన్న విజిబుల్స్ బట్టి ఈ ప్లేన్ అనేది టేక్ ఆఫ్ అయిన వితిన్ మినిట్స్లో క్రాష్ అయింది అండ్ అది కరెక్ట్గా హైట్కి లిఫ్ట్ చేయలేకపోయింది. సో ఈ వీడియో క్లిప్స్ బట్టి మనకి ఎక్స్పర్ట్స్ కొన్ని స్పెక్యులేషన్స్ చెప్తున్నారు. అండ్ ఆ రీజన్స్ ఏంటి అంటే, ఫస్ట్ రీజన్ బర్డ్ స్ట్రైక్ అంటున్నారు. బర్డ్ స్ట్రైక్ అనే పాసిబిలిటీ ఉందా అంటే, మనం పాస్ట్లో చూసుకున్న ప్లేన్ క్రాషెస్ బట్టి బర్డ్ స్ట్రైక్ అనేది మనకి పాసిబిలిటీ ఉంటుంది. కానీ ఆ వీడియో క్లిప్ బట్టి ఇక్కడ మనకి క్లైమేట్ చూసుకుంటే క్లౌడ్ అండ్ డస్టీగా ఉంది అండ్ బర్డ్స్ విజిబిలిటీ కూడా లేదు. సో బర్డ్ స్ట్రైక్ అనేది మనకి ప్రైమరీ రీజన్గా కన్సిడర్ చేయకూడదని అంటున్నారు. వెర్ ఇస్ ద నెక్స్ట్ రీజన్? ఇట్ ఈస్ వింగ్ ఫ్లాప్స్. ఇవి వింగ్ ఫ్లాప్స్ అంటారు. ఇవి మనకి ప్లేన్ అనేది టేక్ ఆఫ్ అయినప్పుడు కానీ ల్యాండింగ్ అయినప్పుడు కానీ యూజ్ అవుతుంది. అంటే ఆ ప్లేన్ అనేది స్లో స్పీడ్లో ఉన్నప్పుడు ఎక్కువ హైట్కి టేక్ ఆఫ్ అవ్వడానికి లేకపోతే ల్యాండింగ్ అవ్వడానికి ఈ వింగ్ ఫ్లాప్స్ మనకి బాగా యూజ్ అవుతాయి. సో ఈ వింగ్ ఫ్లాప్స్ ఫెయిల్ అవ్వడం వల్ల ఆ ప్లేన్ అనేది ఎక్కువ హైట్కి టేక్ ఆఫ్ అవ్వలేదని ఒక రీజన్ చెప్తున్నారు. అండ్ ద నెక్స్ట్ రీజన్ పైలట్ ఎర్రర్. పైలట్ ఎర్రర్ అవుతుందా అంటే, ఆ ప్లేన్ నడుపుతున్న కెప్టెన్కి అరౌండ్ 8,000 ఫ్లయింగ్ అవర్స్ ఉన్నాయి. సో హీఈస్ ఎక్స్పర్ట్ అండ్ అది జరగడం అనేది మనకి పాసిబుల్ కాదు. అండ్ ఆ ప్లేన్లో చూసుకుంటే ఇట్ ఈస్ అరౌండ్ 1,25,000 లీటర్స్ ఆఫ్ ఫ్యూయల్ ఉంది. సో ఆ ఫ్యూయల్ వచ్చిన ఆ క్రాష్ వల్ల యానిమల్స్, బర్డ్స్ అనేవి కూడా ఎస్కేప్ అవ్వవు. కానీ ఆ టైంలో పైలట్ తీసుకున్న ఆ డెసిషన్ వల్ల ఆ రెసిడెన్స్ ఏరియాలో ఇంకా తక్కువ డ్యామేజ్ జరిగింది, లేదంటే డెత్స్ ఇంకా కౌంట్ ఎక్కువ అయ్యేది అని కూడా అంటున్నారు. అండ్ ద నెక్స్ట్ వన్, లాస్ట్ ఆఫ్ థర్స్ట్ ఆన్ బోత్ ఇంజిన్స్. బోత్ ఇంజిన్స్లో థర్స్ట్ లాస్ అయింది అంటున్నారు. అంటే ఇంజిన్స్ ఫెయిల్ అయ్యి ఫ్యూయల్ అనేది ఇంజిన్స్లోకి వెళ్ళకపోవడం వల్ల ఒక ఛాన్స్ అని కూడా చెప్తున్నారు. అండ్ ద నెక్స్ట్ వన్, ప్లేన్ ఏజ్. ఆ ప్లేన్ ఏజ్ చూసుకుంటే 11 years ఉంది. అండ్ అది క్యాపబుల్ కాదంటే క్యాపబుల్, కాకపోతే అది అనేది ప్రాపర్గా మెయింటైన్ చేయకుండా కరెక్ట్గా వాళ్ళు పూర్ మెయింటెనెన్స్ అవి చేయడం వల్ల అదొక ఛాన్స్ ఉంటుందని కూడా చెప్తున్నారు. ఓకే, ఇవన్నీ రీజన్స్ అయితే ప్రజెంట్ మన ఇండియాలో ఉన్న రెగ్యులేషన్స్ ఏంటి? ఇండియాలో రెగ్యులేషన్ చూసుకుంటే ఎయిర్ క్రాఫ్ట్ రూల్స్ 1937. ఇవి మనకి ఫస్ట్ ఫ్లయింగ్ రూల్స్. ఇవి ఏం చెప్తున్నాయంటే, లైసెన్స్కి ఎలా అప్లై చేయాలి, ఎయిర్ క్రాఫ్ట్ ఎలా మెయింటైన్ చేయాలి, అలానే ఎయిర్ క్రాఫ్ట్ సేఫ్టీ గురించి ఈ రూల్స్ చెప్తున్నాయి. అండ్ 2024లో మనం భారతీయ వాయుయాన అధినియం అనే యాక్ట్ తీసుకొచ్చాం. ఇది 1934 ఓల్డ్ యాక్ట్ని రీప్లేస్ చేస్తుంది. ఈ యాక్ట్ ప్రెజెంట్ ఉన్న ఇండియన్ ఏవియేషన్ లాని మోడర్నైజ్ చేస్తుంది. అలానే ఇంటర్నేషనల్ సివిల్ ఏవియేషన్ ఆర్గనైజేషన్ గైడ్లైన్స్ని ఫాలో అవుతుంది. అండ్ ద నెక్స్ట్ వన్, ప్రొటెక్షన్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇన్ ఎయిర్ క్రాఫ్ట్ ఆబ్జెక్ట్స్ బిల్ 2025. ఈ బిల్లో లెండర్స్కి అండ్ లీజింగ్ కంపెనీస్కి మధ్య కోఆపరేషన్ అండ్ వాళ్ళ బిల్స్ని ప్రొటెక్ట్ చేయడానికి ఈ బిల్ తీసుకొచ్చారు. అండ్ రీసెంట్గా అనదర్ అమెండ్మెంట్, అది ఎయిర్ క్రాఫ్ట్ రూల్స్ 1937లో అమెండ్మెంట్ తీసుకొచ్చారు. ఇది రూల్ 39Cని అమెండ్ చేస్తుంది. ఈ అమెండ్మెంట్ ఏంటంటే, ఇంటర్నేషనల్ సేఫ్టీ స్టాండర్డ్స్ని అండ్ ఏవియేషన్ సెక్టర్ని స్ట్రెంథెన్ చేసి అప్డేట్ చేస్తుంది. సో ఇవి ఇండియాలో ఉన్న రెగ్యులేషన్స్. మరి ఇలాంటి ప్లేన్ యాక్సిడెంట్స్ మనకి ఫ్యూచర్లో జరగకూడదంటే మనం ఏం డెసిషన్స్ తీసుకోవాలి, ఎలా ముందుకు వెళ్ళాలి అంటే, లెట్స్ డిస్కస్ ద వే ఫార్వర్డ్. సో ఒక ప్యాసింజర్ అనేవాళ్ళు ఫ్లైట్ ఎక్కారంటే ది ట్రస్ట్ ఆ ప్లేన్ అనేది ప్రాపర్గా చెక్ చేశారు, దాంట్లో ఎనీ డ్యామేజెస్ లేవు, దే కెన్ రీచ్ ద డెస్టినేషన్ సేఫ్లీ అని. సో వాళ్ళకి ఒక ట్రస్ట్ అనేది మనం ఇవ్వాలి. అంటే తరోగా ప్రాపర్గా చెక్ చేస్తూ వాళ్ళకి ఆ ట్రస్ట్ అనేది మనం బిల్డ్ చేయాలి. అండ్ అలానే ఏవియేషన్ సెక్టర్ ఇన్ ఇండియా మస్ట్ ట్రీట్ సేఫ్టీ యాజ్ లివింగ్ ప్రిన్సిపల్. అంటే సేఫ్టీని మనం పీపుల్ యొక్క సేఫ్టీని ప్రయర్గా మన ఏవియేషన్ సెక్టర్ తీసుకోవాలి. లైక్ ఇప్పుడు ఫ్లైట్ యాక్సిడెంట్ జరిగింది. సో ఇలాంటి ఫ్లైట్ యాక్సిడెంట్స్ జరిగినప్పుడు మాత్రమే ప్లేన్స్ అన్నీ చెక్ చేసి అన్నీ వాటిని తరోగా చూడడం కాకుండా ఎవ్రీ టైం కన్సిస్టెంట్గా వాటిని రిఫర్ చేస్తూ ఉండాలి. అండ్ అలానే ఎయిర్క్రాఫ్ట్ టేక్ ఆఫ్ అయ్యే ముందు నట్స్ కానీ బోల్ట్స్ కానీ అన్నీ ప్రాపర్గా ఫిట్ అయ్యాయా లేవా, ఇంజిన్స్ అనేవి కరెక్ట్గా వర్క్ చేస్తున్నాయా, అండ్ ఆల్సో దీస్ వింగ్ ఫ్లాప్స్ ఇవన్నీ కరెక్ట్గా ఉన్నాయా లేవా అని కూడా చెక్ చేయాలి. అండ్ మనకి అక్కడ
ఈ యాక్సిడెంట్లో బ్లాక్ బాక్స్ అనేది అవైలబుల్ అయ్యింది. సో ఈ బ్లాక్ బాక్స్ బట్టి డేటా మనకి నెక్స్ట్ అప్డేట్స్ వస్తాయి. సో మనకి ఈ ప్లేన్ క్రాష్కి రీజన్స్ ఏంటి అనేది అండ్ వాట్ ఈస్ దిస్ బ్లాక్ బాక్స్, ఈ బ్లాక్ బాక్స్ గురించి తెలుసుకోవాలి అంటే నేను ఫర్దర్గా నెక్స్ట్ వీడియో చేస్తాం, అది మీరు ఫాలో అవ్వండి. మీకు ఈ సెషన్ నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఆల్.